కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది. కులాల వారీగా లెక్కలు చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీల జనాభా 46% తేల్చారు. కులగణన నివేదిక ఆమోదం కోసం మంగళవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రత్యేకంగా అదే రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నారు. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మరోవైపు బీసీ జనాభా తక్కువ చూపించారని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక కులగణన సర్వే నివేదిక, పార్టీల స్పందనలు, నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఈ అంశాలపై మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ శేషు గారు, అనలిస్ట్, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు. ముందుగా శేషు గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మొత్తం మీద 50 రోజుల పాటు ఎన్యూమిలేటర్లు చాలా కష్టపడి కులగణన సర్వే నిర్వహించారు. ఎట్టకేలకు అది సబ్ కమిటీ ముందుకు చేరింది. అది నేను మీరు కూడా చూశారు. ఈ నెల 4న నివేదికపై కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు. దాని తర్వాత 5న మీటింగ్ పెట్టి ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద మీరు 50 రోజులు చేసినటువంటి సర్వేని మీరు పూర్తిగా అబ్జర్వ్ చేశారు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తర్వాత నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ కులగణనపై? అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా జనాభా గణనలో భాగంగా కులగణన జరగాలి. ముఖ్యంగా బీసీల జనాభా గణన జరగటం లేదు. మేమెంతో మా వాటా ఎంతో తేల్చండి అని అనేక దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము జనగణనలో భాగంగా కులగణన చేయలేదు. కానీ 2022లో బీహార్ ప్రభుత్వము ఇనిషియేషన్ తీసుకొని అక్కడ కులగణన చేసింది. బీహారీ జాతి ఆధారిత కులగణన చేయటంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి డిమాండ్స్ బయలుదేరాయి. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, ఆయా రాష్ట్రాల్లో కూడా కులగణన జరగాలని ఒక డిమాండ్స్ వస్తే ఇప్పటికి దేశంలో 9 రాష్ట్రాలు కులగణనని ప్రారంభించాయి. సరే, తెలంగాణకు వచ్చేసరికి బీహార్ తర్వాత కులగణన పూర్తి చేసినటువంటి 2వ రాష్ట్రంగా రికార్డుకి ఎక్కిందనే చెప్పాలి. అయితే ఇక్కడ కులగణన పూర్తి చేసి ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేసినటువంటి సందర్భంలో రిపోర్ట్ ని సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ప్రకటించారు. అయితే ఈ రిపోర్ట్ చూసి ఈ రిపోర్ట్ ఎలా ఉంది అనేటటువంటి ఒక కంక్లూజన్, ఒక అభిప్రాయానికి వస్తే రిపోర్టు అశాస్త్రీయంగా ఉంది, ఆమోదయోగ్యం కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ప్రాథమికంగా రిపోర్ట్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలు ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి దానిపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి అభ్యంతరాలు? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు 17% ఉన్నారని, ఎస్సీలు 10% ఉన్నారని, మైనారిటీలు 10+2 12% ఉన్నారని చెప్పారు. అంటే ఈ 3 వర్గాలు దరిదాపు 39 నుంచి 40% ఉన్నారు. 40% ఉన్నారనుకుంటే ఇంకా రెస్ట్ ఆఫ్ దట్ మిగిలింది ఎంత? 60% మిగిలింది. ఈ 60%లో లేని అగ్రవర్ణాలను 15% చూపెట్టారు. వాళ్ళని 15% చూపెడుతున్నారు అంటే ఇంకా మిగిలింది ఏంటది? 45, 46%. 46% మాత్రమే బీసీలు ఉన్నారు అనేటటువంటి ఒక రిపోర్ట్ నైతే బయట పెట్టారు. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకు అనంటే, అందాజగా ఏ శాస్త్రీయత లేకుండా లెక్కేసిన బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ ఉంటారు అనేది ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నటువంటి లెక్క. మరి ఈ సర్వేలో సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే వీళ్ళు చేసింది. దీంట్లో 46% మాత్రమే బీసీలు ఉన్నారు. ప్లస్ అక్కడ ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి 10% బీసీలు కలిపితే 56% అని చెప్తున్నారు. అంటే ఒరిజినల్ గా 134 బీసీ కులాలు ఉంటే దాంట్లో వీళ్ళు ఇస్తున్నటువంటి పర్సంటేజ్ ఎంత? ఈ రాష్ట్రంలో 46% బీసీలు ఉన్నారు, 15% అగ్రవర్ణాలు ఉన్నారు. అంటే ఇక్కడ 60 పూర్తయితే ఆ 40 మిగతా ఆ 3 వర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు ఇచ్చారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, చాలా కీలకమైన అభ్యంతరాలు ఉన్నాయండి నాకు. ఆ అభ్యంతరాల్లో మొదటి అభ్యంతరం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో సమగ్ర కుటుంబ సర్వే, ఎస్కేఎస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో 51.1% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 2014 నుంచి ఇప్పటి వరకు ఒక దశాబ్దం అయింది కదా. ఈ 10 సంవత్సరాలలో బీసీల జనాభా పెరుగుద్దా తగ్గుద్దా? బీసీల పర్సంటేజ్ పెరగాలనా తగ్గాలనా? అంటే 51% అని అప్పుడు చెప్తే ఇప్పుడు 46%కి ఎట్లా తగ్గింది? ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇదే రిపోర్ట్ లో
ఎస్సీ జనాభా తగ్గలేదు, ఎస్టీ జనాభా తగ్గలేదు, మైనార్టీ జనాభా తగ్గలేదు. కానీ కేవలం తగ్గిందల్లా వచ్చేసింది ఏంటి అని అంటే బీసీ పర్సంటేజ్ తగ్గింది. ఇది మాకున్నటువంటి ఒక అభ్యంతరం. ఇక రెండో అభ్యంతరం ఏంటి అని అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశంలో జనాభా లెక్కల సేకరణ చేస్తారు. సరే 2021లో కోవిడ్ ప్రభావం వల్ల చెయ్యలేదు. కానీ అదే జనాభా లెక్కల ప్రకారంగా మనం మాట్లాడదాం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,51,00,000. అది గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్. తర్వాత సమగ్ర కుటుంబ సర్వే లెక్క ప్రకారం తెలంగాణ జనాభా 3,68,00,000. ఇప్పుడు నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 4,10,00,000. కానీ ఈ సర్వేలో ఏంటది, ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర ఇంటింట కుటుంబ సర్వేలో మొత్తం తెలంగాణ జనాభా 3,54,00,000. ఏందండి ఇది అసలు? ఈ జనాభా పెరిగిందా తగ్గిందా అంటే 1921 గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ అనేది ఏమన్నా వచ్చిందా? 1921లో మొత్తం దేశంలో జనాభా చచ్చిపోవటం వల్ల జనాభా పర్సెంటేజ్ తగ్గింది. మరి అట్లాంటి పరిణామం ఏమన్నా తెలంగాణలో వచ్చిందా ఈ 10 సంవత్సరాలు? నాకైతే అర్థం కావట్లేదు. దాదాపు 3.1% అంటే ఇంకా 16 లక్షల మంది పాల్గొనలేదు. వివిధ కారణాలతో వాళ్ళు అసలు పాల్గొనలేదు. అది కూడా చెప్తాను. ఒరిజినల్ గా తెలంగాణ జనాభా 4,10,00,000. 4,10,00,000 జనాభా ఉంటే మీరు అఫీషియల్ రికార్డ్ గా మీ సర్వే ప్రకారం 3,54,00,000 మంది అని ఎట్లా చెప్తున్నారు? 4,10,00,000 జనాభా ఉంటే 3,54,00,000 జనాభా మీ సర్వేలో అంటే ఇది తప్పుడు సర్వే అన్నట్టే కదా. రెండోది, తెలంగాణలో 1,17,00,000 కుటుంబాలు ఉంటే ఈ సర్వే కనెక్ట్ చేసింది 1,12,00,000 కుటుంబాలను మాత్రమే కనెక్ట్ చేసింది. అంటే ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి. రెండోది, ఇంకో కీలకమైన ప్రశ్న అడుగుతానండి నేను. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల కులాలు 14 కులాలు ఉంటే నువ్వు వాళ్ళ పర్సంటేజ్ 12% చూపెడుతున్నావు. తెలంగాణ రాష్ట్రంలో 18 కులాలే అగ్ర కులాలు ఉంటే వాళ్ళ పర్సంటేజ్ 15% చూపెడుతున్నావు. తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉంటే వాళ్ళ పర్సంటేజ్ వచ్చి 46% చూపెడుతున్నావు. ఎక్కడ కూడా ఈ లెక్కలకు పొంతన లేనటువంటిది. రెండో కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు ఈ లెక్కలు అడ్జస్ట్మెంట్ చేశారనిపిస్తుందండి. ఎందుకు అడ్జస్ట్మెంట్ చేశారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% క్లెయిమ్ చేయాలంటే ఓసీల జనాభా అంటే అగ్రకులాల జనాభాని రాష్ట్రంలో మీరు 15% చూపించారు. కానీ వాస్తవంగా వాళ్ళు 7 నుంచి 8% మాత్రమే ఉంటారు. అదే బీసీల జనాభాని ఎందుకు 46% చూపించారంటే రేపొద్దున స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి, అంటే మీ జనాభా ప్రాతిపదిక మీద మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పడానికి అలైన్మెంట్ చేసినట్టుగా కనపడుతుంది. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రక్షించడానికి 15% అగ్రకులాల జనాభా చూపెడుతుంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు మేము ఇస్తున్నాం, మీరు 46% ఉంటే అని చెప్పడానికి ఈ టింకరింగ్ అడ్జస్ట్మెంట్ చేసినట్టుగా కనపడుతుందండి. దీంట్లో వాస్తవాలు లేనట్టుగా ఇవన్నీ మార్పిడి చేసినట్టుగా అలైన్మెంట్ చేసినట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే బీసీలు 46, బీసీ మైనారిటీలు వచ్చేసి 10%, అంటే మొత్తం మీరు 56% అని చెప్తున్నారు. అసలు ఒరిజినల్ గా బీసీలే అంటే మైనార్టీ స్టేటస్ ఎందుకు వదులుకుంటారండి? బీసీ ఏదో రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మైనార్టీ స్టేటస్ వదులుకొని ఇటు ఎందుకు వస్తారు? కాబట్టి ఒరిజినల్ గా బీసీలే 50% కంటే ఎక్కువ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అది మర్చిపోయారు. మీరు చూడండి, బీహార్ లో కులగణన జరిగితే అక్కడ బీసీలు 13 కోట్ల జనాభా ఉంటే అక్కడ బీసీలు 63% ఉన్నారు. అంటే మీకు కనీసము 63% అంటే ఇక్కడ కూడా బీసీలు మైనార్టీ బీసీలు కలిపితే 60 నుండి 61% ఉంటారు. బీసీలు మైనార్టీ బీసీలు కలిపితే 61% ఉంటారు. అంటే మేము 51%, మైనార్టీ బీసీలు 10%, 61% ఉంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు కేవలం 7 నుంచి 8% మాత్రమే ఉంటారు. కానీ దాన్ని ఎక్కువ చూపించి చేసేటటువంటి క్రమంలో ఆ 5% మాకు తక్కువ చూపించారు. మాకు తక్కువ 5% చూపించారు కాబట్టి 46% పడిపోయింది. కాబట్టి ఈ రిపోర్టు సమగ్రంగా లేదు, అశాస్త్రీయంగా ఉంది అనేటటువంటి అభిప్రాయం. నేను చేసే కామెంట్ ఏంటంటే తెలంగాణలో సార్ ఓకేనా ఒక పాయింట్ చేసి వదిలేస్తాను. తెలంగాణలో ఈ కులగణన ప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణలో జరిగే కులగణన దేశానికి దిక్సూచి అని చెప్పారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలబడుతుందన్నారు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రిపోర్ట్ సర్వే చూసిన తర్వాత
ఇది రోల్ మోడల్ కాదు, రోల్డ్ గోల్డ్ మోడల్. ఓకే ఓకే రైట్. వెంకటేశ్వర నమస్కారం అండి. మొత్తం మీద కులగణన సర్వే పూర్తిగా జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కొంతమేర 3.1% మాత్రం జరగలేదు, మిగతా అంతా జరిగింది. దీంట్లో రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు, కోరిక మేరకు మేము కులగణన పూర్తి చేస్తాం, ఇది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తాం, దేశం మొత్తం చేయాలనేది వాళ్ళు డిమాండ్ వినిపిస్తోంది. దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ జీనియస్ తెలుగు వ్యూవర్స్ కు. టోటల్గా ఇప్పుడు జరిగిన అంశాల మీద మొత్తం టోటల్గా ఆబ్జెక్షన్సే ఉన్నాయి మన బీఆర్ఎస్ పార్టీగా. ఎందుకంటే కులంకుశంగా 10 నిమిషాలు శేషు గారు వివరించారు, నేను కొన్ని వివరిస్తాను. కులగణన, బీసీ కులగణన చేయడానికి డెడికేషన్ కమిషన్ వేసింది హైకోర్టు. కానీ ఈ రాష్ట్రంలో 2 కమిషన్లు ఉన్నాయి, ఒకటి నిరంజన్ గారి కమిషన్, ఒకటి డెడికేషన్ కమిషన్. దానికి స్వయం ప్రతిపత్తి ఉందా, దీనికి స్వయం ప్రతిపత్తి ఉందా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఇంకొక అంశం ఏంటంటే దాదాపు ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, బీసీలు 46%, మైనార్టీలు 10% అని చూపించారు. ఇది అబ్సల్యూట్లీ 100% రాంగ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తున్నది. బీసీలో 56% ఉంటారు ఇలా మనం లెక్కలు వేసుకుంటే. ఇంకొక అంశం ఏంటంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్ మీద నిజాయితీ ఉంటే, ఈ రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి నిజాయితీ ఉంటే ఈ తెలంగాణలో సంచార జాతుల వాటా తేల్చండి, సంచార జాతులది, సేవా కులాల వాటా తేల్చండి, ఉత్పత్తి జాతుల కులాల వాటా తేల్చండి, వృత్తి కులాల వాటా తేల్చండి. మీరు డిక్లరేషన్ అని పేరు చెప్పేసి తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేస్తున్నారు. మీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కు రావడం లేదు. ఇంకొక మాట నేను ఏం చెప్తానంటే, నేను 13వ తారీఖు నాడు డెడికేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారిని నేను కలిశాను, తర్వాత నిరంజన్ గారిని కూడా కలిశాను. కలిసి నేను ఏం చెప్పానంటే ఈ కులగణన తప్పుగా జరుగుతుంది సార్, ఇక్కడ దాదాపుగా 3 జిల్లాల్లో 20 లక్షల మంది పద్మశాలీలు సూరత్ కు, గుజరాత్ కు, భీమండికి, సోలాపూర్ కు వలస పోయడానికి పోయారు. ఇక్కడ ఆధార్ కార్డులు, కుటుంబ సర్వే ఇక్కడనే ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయండి అంటే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ఇప్పుడు వచ్చి ఇంతకు ముందు రావద్దా సార్ అన్నారు. అంటే గవర్నమెంట్ లో నేనున్న వాళ్ళున్న సమాధానం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర సంచార జాతుల డేటా అసలు లేనే లేదు. నేనేమంటున్నా, ఈ బీసీ ఉపకులాలకు సంబంధించిన దాంట్లో డేటా లేదు, జ్ఞానం లేదు వీళ్లకు. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాదు అర్బనైజేషన్ కు సంబంధించిన దాంట్లో బీసీ కులాలు బ్రతకడానికి ఇక్కడికి వస్తాయి, వలస వస్తాయి. ఇక్కడ వాళ్ళు సర్వే చేయలేదు, ఓన్లీ జిల్లాల సర్వే చేశారు, అది కూడా మొత్తం తప్పుల తడకగా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి హైదరాబాద్లో ఒక క్యాస్ట్ ఉంటుంది. ఏం క్యాస్ట్? బయట డేరాలు వేసుకుంటారు వాళ్ళు, కొడవన్లు గొడ్డవన్లు చేస్తారు, వాళ్ళని బయట కమ్మరోళ్ళు అంటారు. వాళ్ళకి హౌస్ నెంబర్ ఉండదు. మరి వాళ్ళ డేటా ఎలా కలెక్ట్ చేశారు మీరు? ఇంకొక విషయం, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాడిపాడపలలు, బుడగ జంగాలలు, పసినారులు, ఈ కులాలన్నీ ఢిల్లీకి, బాంబేకి బ్రతకడానికి మైకులు పెట్టి ఆయుర్వేదిక్ మందులు అమ్మడం కోసం పోతారు. వాళ్ళు 16 లక్షల మంది ఉన్నారు. అంటే వాళ్ళని మీరు ఈ డేటాలో కలెక్ట్ చేయట్లేదు, తీసుకోవడం లేదు. అంటే ఈ తెలంగాణలో జరిగిన దాంట్లో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర కూడా 3,54,00,000 మంది డేటా ఉన్నట్టు చెప్తున్నారు. కానీ ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ డేటా ఏంటంటే 4,27,00,000 మంది డేటా ఉంది, మీరు దాన్ని సర్వే చేయాలని చెప్తున్నారు. ఇంకొక కామారెడ్డి డిక్లరేషన్ వీళ్ళు చెప్పింది ఏంటి? మేము బీసీ కులగణన చేసి 23% నుంచి 42% తీసుకుపోతా ఉంటారు. మీకు నిజాయితీ ఉంటే నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 ఎమ్మెల్సీలు ఓసీలకు ఇచ్చారు, అది నిజాయితీ కనబడట్లేదా మీకు? ఇంకొక అంశం ఏంటంటే భూసాని వెంకటేశ్వరరావు గారికి, నిరంజన్ గారికి ఈ బీసీల మీద న్యాయంగా చేయాలంటే నేను ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లా అప్పుడు ఏం చెప్పారు మీరు? మేము ఎంఆర్ఓలకు, ఎండిఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు హైదరాబాద్ లో భౌగోళిక అవగాహన సదస్సు పెడతాము బీసీ కులగణన మీద, మీరు కొంచెం మా కోఆపరేట్ చేయండి అని చెప్పారు. ఏం మర్చిపోయారు? పెట్టలే. ఎందుకు పెట్టాలని చెప్పి నేనంటే సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులు మొత్తం 139 కులాలు ఈ దేశం నుంచి తెలంగాణలో కనపడుతున్నాయి. వాటి డేటా మీ దగ్గర ఉందని అడిగినా రైట్ ఇన్ఫర్మేషన్ ఆగితే లేదు. ఇలా బీసీ ఏళ్ళే 33 కులాలు, 34 కులాలు ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 14 నెలలే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ 80 సంవత్సరాలలో 60 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు కదా, వాళ్ళ దగ్గర డేటా ఉండాలి కదా. పోనీయండి, ఓకే, వదిలేద్దాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా 2014లో మా గవర్నమెంట్ వస్తే మేము 2015లో కుటుంబ సర్వే చేసినాం. కుటుంబ సర్వే ప్రతి మండల ఆఫీసులో, ప్రతి కలెక్టర్ దగ్గర ఉంది. మేము చూపించిన దాంట్లో బీసీది 52.8% బీసీలు ఉన్నదని చెప్తాను. ఇప్పుడు పెరిగి 58కి వస్తుంది. మీరు చూపించే డేటా మొత్తం తప్పు. ఇంకొకటి,
హైకోర్టు ప్రతి దాంట్లో అక్షంతలు వేస్తుంది. కానీ ఇప్పుడు డెడికేషన్ కాల్ మీద ఎందుకు ఈ రోజు రేపో మళ్ళీ కొత్త పిల్ అప్లై చేస్తున్నాం, పిల్ వేస్తున్నాం కులగణన మీద. దీని మీద కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమాత్రం అవగాహన లేదు. ఈ రిపోర్ట్ అనేది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ఉన్న బీసీలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మీరు సవరించాలి. అసలు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కు సర్వే చేయడానికి హక్కే లేదు. ఓన్లీ హైకోర్టు ఏం చెప్పింది, బీసీ కులగణన చేయమని చెప్పింది. కానీ మీరేం చేసారు, 75 కాలాలు పెట్టి మొత్తం నింపుకుంటా మీ ఆస్తి ఎంత, మీ వాటా ఎంత, మా ఆస్తి వాటా తీరవలసింది ఇన్కమ్ ట్యాక్స్, మా వివరాలు కావాల్సింది ఎంఆర్ఓ. అసలు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా మీరెట్లా చేస్తారు? కేంద్రంలో ఎవ్రీ 11 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు సర్వే చేస్తారు. ఆ సర్వే వాళ్ళు చేయాలి. కానీ మీరు రోల్ మోడల్ అని చెప్పారు. ఇలా సార్ అన్నట్టు అది రోల్ గోల్డ్ మోడల్ అయిపోయింది. నేను ఇంకో విషయం ఏం చెప్తానుకుంటే, బీసీల మీద మీకు నిజాయితీ ఉంటే, బీసీల మీద మీకు నిజంగా నిబద్ధత ఉంటే ఇమ్మీడియట్ గా మీరు బీసీలకు సంబంధించిన దాంట్లో మినిస్టర్లు లేండి. ఇప్పటికీ 6 మినిస్టర్లు లేరు. ఒక్క మినిస్టర్ బీసీ ఉన్నాడండి. ఆ బీసీ మినిస్టర్ కూడా ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే సర్వేలో 3.1% ఎవరు పాల్గొనలేదని చెప్తున్నాడు. 3.1% పాల్గొనలేదంటే మీ కలెక్టర్లు నిద్రపోయిరా, మీ ఎంఆర్ఓలు నిద్రపోయిరా, మీ కులగణన కమిషన్లు నిద్రపోయినా చెప్పలేకపోతున్నారు. ఇంకొకటి 70 లక్షల మంది డేటా బీసీలది కనుమరుగైపోయింది. ఈ గవర్నమెంట్ దగ్గర లేదు. ఆ డేటా తీయాలే. మేము దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాము. రైట్ రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేసిన కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. దీనికి కులగణన చేసుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇది ఫెడరల్ వ్యవస్థలో వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళది ఓన్లీ కులగణన చేసుకోవచ్చు. మరి కుటుంబ సర్వే చేసారు, కుటుంబ సర్వే కూడా చేసుకోవచ్చు వాళ్ళ రాష్ట్రాలు. హైకోర్టు అట్లా చెప్పలేదు సార్. హైకోర్టు డెడికేషన్ కమిషన్ అట్లా చెప్పలేదు. మీ దగ్గర కాపీ ఉండండి, పంపిస్తాం. మీకు కాపీ ఇచ్చిపోతే ఇక్కడ మీరు తీసుకోండి. లేదు అన్నా, 1949 చట్టం ప్రకారంగా ఈ జాతి ఆధారిత గణన అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ సౌకర్యం మేరకు చేసుకోవచ్చు. దాంట్లో కంపల్షన్ కాదు కదా, కంపల్షన్ కాదు. లేదు, దాంట్లో కాస్ట్ ఇచ్చారు సార్. ఏమేం చేయాలనేది కూడా హైకోర్టు ఇచ్చింది డెడికేషన్ కమిషన్ కు. ఓకే ఇప్పుడు వీళ్ళు చేసిన దాంట్లో ఇంతకుముందు అందరు మాట్లాడుతున్నప్పుడు జనాభా 2011 దాంట్లో కొంతవరకు నాకు కొంత ఇది ఉంది. ఏంటంటే జనాభా దాని మీద మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఈ ఆధార్ కార్డు లేక హైదరాబాద్ లో ఏదైతే టౌన్స్ లలో సెటిల్ అయిన వాళ్ళు విలేజ్లలో అక్కడ ఎన్రోల్ అయ్యారు, ఇక్కడ ఎన్రోల్ అయి ఉంటారు. జనసంఖ్య పెరిగింది తగ్గింది అంటే అది కూడా చాలా వరకు ఇప్పటికి కూడా ఇంకా కూడా హైదరాబాద్ లో చాలా మందికి 70% హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఊర్లలో ఓట్లు ఉన్నాయి, ఈడ ఓట్లు ఉన్నాయి, ఈడ ఉన్నాయి, ఊర్లలో ఇల్లు ఉన్నాయి, ఈడ ఇల్లు ఉంది. ఈ దీంట్లో డిఫరెన్స్ జరిగితే పాపులేషన్ తగ్గుతందుకు కారణం ఉంటుంది. 2 తవాల కాకుండా ఇప్పుడు ఆధార్ను లింక్ చేస్తేనేమో 100% కరెక్ట్ గా వస్తుంది. చేయనప్పుడు ఇది అయిన తర్వాత ఇప్పుడు బీసీ జనాభా తగ్గిందంటే ఏ జనాభా కూడా తగ్గదు, పెరుగుతుంది కానీ తగ్గేది తక్కువ లెవెల్. అయిన తర్వాత వీళ్ళు చేసింది కూడా మన చేసిన దాంట్లో కూడా శాస్త్రీయత లేదు. వీళ్ళు కులగణన చేయలేదు. అన్ని ఆర్థిక వనరులు, వాళ్ళ అడ్రస్ లేని, వీళ్ళకి సైకిల్ మోటార్ ఉందా, కారు ఉందా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అవసరం లేదు. నువ్వు బీసీల మీద చేయాలన్నప్పుడు బీసీలో ఏ క్యాస్ట్ ఎంతమంది, ఎవరు ఎన్ని, ఏ కులపోలకి ఎంతమంది ఉంది, ఇది చేయాలి. కానీ అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అదో పెద్ద క్వశ్చన్ పేపర్ పెట్టారు, క్వశ్చన్ పేపర్ నింపమన్నారు. ఆ క్వశ్చన్ పేపర్ నింపడం వల్ల చాలా మంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఉన్న వాస్తవం మనం కులం చెప్తారు కానీ ఆర్థిక వనరులు అవి ఇవి చెప్పమంటే ఎవరు చెప్పారు. అవి ఆల్రెడీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆధార్ లింక్ అయి ఉన్నాయి, దాంట్లో చూస్తే తెలుస్తుంది. అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే దానికంటే ముందు పార్టీలలో చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ చెప్పింది ముఖ్యమంత్రిగా బీసీని చేస్తాం మేమని. అయిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చే సీట్లలో కూడా వాళ్ళు ఇవ్వద్దని అంటలేరు. అయిన తర్వాత లోకల్ బాడీస్ లో కూడా బీసీలకు మనం ఏదైతే ఉందో పర్సంటేజ్ ప్రకారం ఇవ్వండి, దాన్ని వ్యతిరేకిస్తలేము పార్టీ. కానీ ఏది ఉన్నా శాస్త్రీయబద్ధంగా ఉండాలి, శాస్త్రీయ ప్రకారం ఉండాలి. కానీ శాస్త్రీయ ప్రకారం లేకుండా అశాస్త్రీయ పద్ధతిగా చేస్తున్నారు అనేది మా యొక్క ఇది. అయిన తర్వాత ఈ దీంట్లో చిత్తశుద్ధి లేని శివుని పూజ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి లేని శివుని పూజ. చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళ దాంట్లో క్యాబినెట్ లో ఏమనండి వద్దని ఎవరు అంటారు? ఏ సామాజిక వర్గం ఉన్నారు కదా బీసీలు, వాళ్ళ 42% ఆడ క్యాబినెట్లు ఇవ్వమనండి, 46% ఇస్తారు. ఏది ఇస్తారో ఇవ్వమనండి. అది ఇయ్యాక దేశం అంతా ఊరంతా ఉల్లిగడ్డ దాన్ని ఇంటికి వస్తే నువ్వెందుకు ఉండలేదు అన్నట్టు చెప్తే ఇది బాగుండదు. అయిన తర్వాత స్థానిక బాడీలలో 100%
బీసీ రిజర్వేషన్ చేయవలసిందే, చేయండి. దాని వ్యతిరేక అయిన తర్వాత ఇంకొకటి కూడా ఈ బీసీల దాంట్లో కూడా నా పర్సనల్ అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే బీసీలలో కూడా ఏదైతే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని వర్గాలు ఉన్నాయి, అసలు రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు. దీంట్లో కూడా స్టేజ్లు, ఎందుకంటే నేను 300 కాపులు రెడ్లు ఎంత ఉన్నారో 300 కాపులు ఆ విధంగానే ప్రతి జిల్లాలో కూడా డామినేషన్లు ఉన్నారు. అయిన తర్వాత ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ వాళ్ళు ఒక రెడ్డిల సబ్ క్యాస్ట్లలో 20 క్యాస్ట్లు ఉన్నాయి. అందులో కాపులు ఉన్నారు, బలిజలు ఉన్నారు. ముటాటి గుడాటే కాదు, 300 కాపు అంటే వాళ్ళు కూడా రెడ్లలో వర్గమే అది. ఎందుకంటే ఇది తెలంగాణలో నారాయణపేట ఏరియాలో పోతే నింగిరెడ్డి కానీ ఎల్లారెడ్డి కానీ అంతా రెడ్డి అని పెట్టుకుంటారు. ఇది ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కూడా అంతే కదా సార్. నేను చెప్తున్నా కదా, వీళ్ళంతా కూడా ఏమంటున్నారు, నేను ఇదింటని కూడా కొంత మళ్ళీ బీసీలలో కూడా ఎవరైతే అనగారో ఈ దీంట్లో వచ్చిన ఇప్పుడు రెడ్ల మీద ఈ విధంగా అంటుర్రో, దీంట్లో కూడా బీసీలలో వస్తే మళ్ళీ అదే వర్గాలు ముందులుంటాయి. అది ఎందుకంటే చాలా ముదిరాజు వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, 300 వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, కానీ ప్రాతినిధ్యం 300 వాళ్ళది ఎక్కువ ఉంటుంది, ముదిరాజు వాళ్ళది తక్కువ ఉంటుంది. ఈ అసమానతలు కూడా రేపు పొద్దున వచ్చే ప్రమాదం ఉంది. అది లేకుండా అది కాక ఆర్థిక పరంగా ఏదైతే అనగాదాని వర్గాలు ఉన్నాయో నిజంగా కూడా వాళ్ళకి ఇవ్వాలి. నేనేమంటున్నా, బలిజోలు కానీ కాపులు కానీ వీళ్ళంతా కూడా రెడ్డిలలో సబ్ క్యాస్ట్లే. దాన్ని కూడా పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంగా అనగదొక్కబడలేదు, వాళ్ళకేం అన్యాయం జరగలేదు. 300 కాపులకు కూడా మంచి ప్రాతినిధ్యం ఉంది, మంచి ఆర్థికంగా అన్ని విధాలా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూడా కొంత ఫార్వర్డ్ దాంట్లో తగ్గిస్తే వీళ్ళ దాంట్లో కూడా అనగారిన వర్గాలకు వచ్చే అవకాశం ఉంది. కొంత తాకలోళ్ళు, అంగలోళ్ళు, వివిధ కులాలు వాళ్ళకి ఇక్కడ ప్రాతినిధ్యం ఉండలేదు. వాళ్ళు ఏదైతే జనాభా ఉందో ఆ జనాభాకు తగ్గిన ప్రాతినిధ్యం వాళ్ళకు ఉండలేదు. ఇది జనాభా వీళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం, తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం వస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే ఓకే రైట్. సుధాకర్ గారు నమస్కారం అండి, అన్మ్యూట్ చేసి మాట్లాడరా? సుధాకర్ గారు, సుధాకర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? సుధాకర్ గారు మీ వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేసి మాట్లాడరా? మీ దాంట్లో అన్మ్యూట్ చేయండి, దాంట్లో వాయిస్ కూడా ఇది ఉంది. పాప రావట్లే, అడుగుంది అది చూస్తుండే కానీ రావట్లే. ఓకే సుధాకర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, శేష్ గారు. అంటే మీరు అన్నట్టు నిజంగా ఎక్కడ కూడా ఎస్సీ జనాభా తగ్గలేదు, ఎస్టీ జనాభా తగ్గలేదు, మైనార్టీ జనాభా కూడా ఎక్కడ తగ్గట్లేదని చెప్తున్నారు. నిజంగా మన బీసీ పట్లనే వివక్ష చూపుతుందని మీరు భావిస్తున్నారా? అది ఇప్పుడు ఈ ప్రభుత్వము పెట్టినటువంటి ఈ హడావుడి ఎన్యూమరేటర్లు 50 రోజుల్లో గణన ఇదంతా ఏంటంటే ఒక అసమగ్రంగా జరిగిందండి. ఒక ప్లాన్డ్ గా, ఒక సైంటిఫిక్ గా జరగలేదు కాబట్టి ఈ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ సరైనటువంటి సమాచారాన్ని తీసుకోవటంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. చాలా కుటుంబాలను కనెక్టే చేయలేదండి వీళ్ళు. చాలా కుటుంబాలు సర్వే పరిధిలోకి రాలేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బీసీ సమాజంలో సంచార జాతులు ఉంటారు, దగ్గర ఒక 40కి పైగా కులాలు సంచార జాతుల కులాలు ఉంటారు. తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి జిల్లాలలో, పాలమూరు లాంటి, కరీంనగర్ లాంటి జిల్లాలలో వలసపోయేటటువంటి కార్మికులు, అది అబ్రాడ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు, వలసపోయేటటువంటి కార్మికుల్లో కూడా బీసీలే ఎక్కువ ఉంటారు. ఈ కుటుంబాలు ఏవి కూడా సమగ్ర కుటుంబ సర్వే పరిధిలోకి రాకపోవటం వల్ల మీరు ఇక్కడ బీసీల జనాభా తక్కువగా ఎస్టాబ్లిష్ అయినట్టుగా హైదరాబాద్ లో కొన్ని బస్తీల్లో కూడా అసలు ఎన్యూమరేటర్ మా ఇంటికి రాలేదు అని చెప్తా ఉన్నారు. అది కూడా చెప్తాను మీకు. సమగ్ర కుటుంబ సర్వే 2015లో జరుగుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతము ఆంధ్రాకి వెళ్లిపోయినటువంటి వాళ్ళు అప్పర్ క్యాస్ట్ లో వెళ్ళిపోయింది. నేటివ్ ఆఫ్ బీసీస్, బస్తీలు, కాలనీలో ఉన్న వాళ్ళు మా వాళ్లే, బీసీలే. వాళ్ళు అక్కడే ఉండిపోయారు, వాళ్ళు నేటివ్ కాబట్టి. కానీ తరలిపోయింది ఎవరు అంటే ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చినటువంటి అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ బీసీలే, కానీ ఆంధ్రాలో అప్పర్ క్యాస్ట్ లో అవుతారు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవటం వల్ల సహజంగా మీకు అప్పర్ క్యాస్ట్ ఓసీలలో ఉండేటటువంటి జనాభా తగ్గాలి, లేకపోతే వాళ్ళ ప్రాతినిధ్యం కేవలం 7 నుంచి 8% మాత్రమే ఉండాలా.
కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఈ సర్వేలో 15.7% అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు అని అంటే, మీరు అప్పర్ క్యాస్ట్ ప్రపోర్షన్ పెరుగుతుంటే ఎక్కడ తగ్గుతుంది? ఎస్సీలో తగ్గలే, ఎస్టీలో తగ్గలే, మైనార్టీలో తగ్గలే. ఇంకా మిగిలింది ఏంటండి? మిగిలింది ఒక బీసీలే. కాబట్టి మీరు అప్పర్ క్యాస్ట్ ప్రపోర్షన్ పెంచుకుంటూ పోతున్నప్పుడు సహజంగా వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటంటే బీసీలలో ఉన్నటువంటి ప్రపోర్షన్ తగ్గుతుంది. ఇవాళ ఈ సమగ్ర ఇంటింట కుటుంబ సర్వేలో జరిగినది కూడా అదే. ఇప్పుడు దీని పేరేంటంటే సమగ్ర. అన్ని కుటుంబాలను కనెక్ట్ చేశారా? వాళ్లే చెప్తున్నారు చేయలేదని. ఇంటింట అన్ని ఇళ్లకు వెళ్లారా? వెళ్లలేదు, వాళ్లే చెప్తున్నారు. అన్ని కుటుంబాలని టచ్ చేశారా? టచ్ చేయలేదు, వాళ్లే చెప్తున్నారు. అంటే సమగ్ర ఇంటింట కుటుంబ ఈ 3 పోతే మిగిలింది ఏంటి? సర్వే. ఇంట్లో కూర్చొని రాసినట్టుందండి ఈ సర్వే. ఇంట్లో కూర్చొని సర్వే రాస్తే ఈ సర్వే రిపోర్ట్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు సబ్ కమిటీకి ఇస్తే, సబ్ కమిటీ కూర్చొని చేసిన అలైన్మెంట్ ఏంది అని అంటే, రెండిట్లో అలైన్మెంట్ చేశారు, బీసీలు, ఓసీలు. ఇక్కడ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తెలంగాణలో అమలవుతుంది కదా, మరి వాళ్ళని 7 నుంచి 8% చూపిస్తే మరి ప్రాబ్లం వస్తుంది కదా. అందుకని 15. అంటే మీ అనాలిసిస్ ప్రకారం అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలవుతుందంటారా? అదే కదా. అది ఒక్క నిమిషం చెప్తాను. అదొకటి. రెండోది బీసీల కాడికి వచ్చేసరికి వీళ్ళని 51-52% నుంచి 46% దించారు. 46% దించి రేపు పొద్దున ఏం చెప్తారు? శాసనసభలో ఈ రిపోర్టు ప్రవేశపెట్టిన సందర్భంగా ఇగో బీసీలు 46% ఉన్నారు, 46% ఉన్నటువంటి బీసీలకు మేము 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే బిల్లుని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది, మా దగ్గర ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తాము. మేమే కాదు బీఆర్ఎస్ ఇవ్వాలా, మేమే కాదు బీజేపీ ఇవ్వాలా. నేను ఈ మాట సంవత్సరం క్రితం చెప్పాను. నేను వరుసగా ఆర్టికల్స్ రాసుకుంటూ వస్తున్నాను. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సిన పని. ఇది కేంద్ర సహకారం లేకుండా మీరు 42% రిజర్వేషన్లు ఇవ్వలేరు. 50% పైన ఉన్నటువంటి క్యాప్ తీసేయకుండా ఇవ్వలేరు. మీరు లోక్సభలో చట్ట సవరణ చేయకుండా ఇవ్వలేరు, రాజ్యాంగ సవరణ చేయకుండా ఇవ్వలేరు, కేంద్ర ప్రభుత్వం తలుసుకోకపోతే ఇవ్వలేరు. ఇవన్నీ చిక్కుముడులు ఉన్నప్పుడు మీరు 42% ఇస్తాం 42% ఇస్తామంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా పాసిబుల్ అవుతుంది? శాసనసభలో తీర్మానం చేస్తే కేంద్రం ఇవ్వాలన్న రూల్ ఏమన్నా ఉందా? ఒకవేళ కేంద్రం కూడా ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇట్స్ ఏ లాంగ్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. ఎప్పటికైతుంది? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగిసి రేపు ఫిబ్రవరి, అంటే ఇవాళ ఫిబ్రవరి వచ్చేసింది కదా, సంవత్సరం అవుతుంది. మరి ఇంకో సంవత్సరం పాటు ఎన్నికలు జరపకుండా ఉంటారా? కాబట్టి ఇది అంత కులగణన రిపోర్టు ద్వారా మేము 42% తీర్మానం కేంద్రానికి పంపుతున్నాం. ఇదంతా ఏంటి తెలుసా అండి? చేతులు దులుపుకునే ప్రక్రియ. రైట్, ఓకే ఓకే. వెంకటేశ్వర దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. సుధాకర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? మీ వాయిస్ రావట్లేదు సుధాకర్ గారు. సుధాకర్ గారు, మీ వాయిస్ రావట్లేదండి. టెక్నికల్ ప్రాబ్లం ఉంది సుధాకర్ గారు. నేను మళ్ళీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర్ గారు, నిజంగా ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో కొన్ని బస్తీల్లో అసలు కులగణన సర్వే ఎక్కడ కూడా చేయలేని చాలా ఫిర్యాదులు వచ్చాయి. కాకపోతే వీళ్ళు నిజంగా చూపెడుతున్నట్టు 96.9% పూర్తయిందని చెప్తున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, హైదరాబాద్ లో నేనుంటున్నాను, మా కాలనీ ఉంటుంది. అది టెనెంట్ ఉన్న వాళ్ళు టెనెంట్ ఉంటారు, ఓన్ వాళ్ళు ఉంటారు. ఆ కాలనీకి అసలు ఎవరు రాలేదు, మున్సిపల్ సంబంధించిన వాళ్ళు రాలేదు, మేము పాల్గొనలేదు మేము అంటున్నాం. మీరు రావాలి కదా, అదొక అంశం. తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ మైండ్ గేమ్ ఏంటుందంటే అగ్రకులాల మైండ్ లో ఉంటారు. అంటే అగ్రకులాలకు డెవలప్మెంట్ చేసుకోవడం కోసమే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ లో భాగంగానే ఇలా కేంద్రంలో 2019 చట్టం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ సంబంధించిందంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సపోర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అంటున్నారు. మరి అది బీసీకి ఇవ్వకుండా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? ఆయన బీసీనా ఏమన్నా? ఇంకొక అంశం ఏంటంటే హైదరాబాద్ జనాభా 1.5 అనుకుందాం. దాంట్లో మార్వాడీలు ఎవరున్నారు, బీహారీలు ఎవరున్నారు, యూపీ వాళ్ళు ఎవరున్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎవరున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరున్నారు అనేది మీరు తేల్చలేకపోతున్నారు. అంటే మీ దీని క్లారిటీ లేనట్టే కదా. ఇంకొక అంశం ఏంటంటే ప్రత్యేకంగా బీసీ అంశం ఎందుకు తీసుకొచ్చారంటే ఎలక్షన్ కోసమే తీసుకొచ్చిర్రు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు ఇస్తానన్నటువంటి హామీలు ఏంది? 23%కి 42 ఇస్తామని చెప్పారు.
అది పోయింది. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని చెప్పారు, అది మర్చిపోయినరు. ఏంది 20,000 కోట్లు పెట్టి మేము ట్రస్ట్ పెడతాం బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు, అది పోయింది. జయశంకర్ గారి పేరు మీద భవనాలు కడతాం, 50 కోట్లు పెట్టి జిల్లాకు భవనాలు కడతామని, అది పోయింది. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ మేము ఫస్ట్ అసెంబ్లీలో కూర్చున్న రోజే బీసీ డిక్లరేషన్ చేసిన, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఫస్ట్ డే చేస్తాను రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే చెప్పారు. వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ లోనే ఉంది, 11వ పేజీలో వాళ్ళు ఇచ్చినటువంటి తెలంగాణ పిసిసి మన దాని ఏమంటారు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఉంది. దాని మీద క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఎక్కువ సంచార జాతులు ఉంటాయి. వాళ్ళ క్యాస్టులు చెప్పుకుంటూ పోతే బయట కమరలు, డక్కలు, సిందళ్ళు, పగటేశాలు, వివిధ జాతులు ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు. దాదాపు 30 నుంచి 40, 50 లక్షల మంది వెళ్ళిపోతారు. మీరు వాళ్ళని పిలిపియాలి. మీరు 50 డేస్ టైం పెట్టారు. 50 డేస్ టైం పెడితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవాళ పిల్లలు, కొంతమంది రెడ్డిస్ పిల్లలు 300 కాపు సర్టిఫికేట్ మీద చదువుకుంటున్నారు. దాన్ని మీరు డేటా తీశారా? ఎందుకోసం అంటే 300 కాపు సర్టిఫికేట్ తీసుకుంటే బీసీలు వస్తామని. అది ఇప్పుడు నాకు బ్రదర్ చెప్పినట్టు, అది ఎందుకు దాని మీద మీరు ఇంప్లిమెంటేషన్ మీ కమిటీ ఏమైనా సర్వే చేసిందా? సర్వే లేదు సార్. నేను ఏమంటున్నంటే 2 కమిషన్లు, ఏ రాష్ట్రంలో 2 కమిషన్లు, డెడికేషన్ బీసీ కమిషన్, నిరంజన్ గారు బీసీ కమిషన్. ఈ 2 కలెక్టర్లు ఏదో కొన్ని తూతూ మంత్రంగా కొన్ని కలెక్టర్ ఆఫీసులలో మీటింగ్ పెట్టుకున్నారు. నేనేం చెప్పానంటే మొత్తం 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసులో సదస్సులు పెట్టండి, మొత్తం 600 పై చిలుకు మండలాల సదస్సులు పెట్టండి, దయచేసి ఇది చెయ్యండి అంటే మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటారు. ముందు మేము చెప్తామా సార్? గవర్నమెంట్ దగ్గర పాలసీ మ్యాటర్ ఉండాలి. కానీ ఇది ఇక్కడ వైఫల్యం చెందిరు. తర్వాత గవర్నమెంట్ పాలసీ మ్యాటర్కి వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ దాంట్లో బీసీలు చాలా వెనుకబడ్డారని చెప్తున్నారు. మీరు వెనుకబడ్డ దాంట్లో ఈ మిగతా 60 లక్షల మందిని ఎందుకు కులగణంలో మీరు తీసుకోలేదు పరిగణలోకి? అంటే కలెక్టర్లు అక్కడ వర్క్ చేయలేదా? మీ ఎలిమినేటర్ మీ కన్జ్యూవేటర్ వాళ్ళు ఏమంటారు, మీ ఇంటింటికి పోయే వాళ్ళు పని చేయలేదా? ఎందుకు ఇంత అడావుడిగా చేసిరంటే వీళ్ళకి ఏం చెప్పారు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము చేస్తామని చెప్పారు కాబట్టి చేస్తున్నారు. ఇది కూడా ఇంకోటి ఏంటంటే దీని వెనకాల చాలా కథ ఉంది. ఇవాళ బీసీలను 56 ఉన్నటువంటి పర్సెంటేజ్ ని 46 చూపిస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ లో ఇంప్లిమెంటేషన్ ఈడబ్ల్యూఎస్ చూపించడం కోసమే 100% దీని వెనకాల కుట్ర దాగి ఉంది. కాబట్టి బీసీలంతా ఇలా మేల్కోవాలి. ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి. నేను ఏమంటున్నానంటే మీరు బీసీ కులగణన అని చెప్పారు, బీసీ కులగణన చేయలేదు. మీరు ఓసీ కులగణన చేశారు. ఇక్కడ ఎట్లా ఓసీ కులగణన చేశారు? 7% నుంచి మీరు తీసుకుపోయి 16% చూపిస్తున్నారు ఓసీలు. ఇది ఎంత అన్యాయం అండి? ఇప్పటికే నేను ఏమంటున్నానంటే మీరు ఇచ్చిన హామీలు, మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ హామీలను నెరవేర్చండి. మీకు నిజాయితీ ఉంటే ఇది డిజాల్వ్ చేయండి, కొత్త కమిషన్ వేయండి, మళ్ళీ 40 రోజులు టైం తీసుకోండి. ఆ 40 రోజుల టైంలో బీసీ కులగణన పూర్తి చేయండి. అప్పుడే మీ నిజాయితీ కనబడుతుంది తప్ప మేము పేపర్లో యాడ్లు వేసుకుంటాం. నేను ఏమంటున్నా ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 14 నెలల్లో ఒక్క పనిన మంచి చేసింది సార్. ఒక సింగిల్ వార్డులో చెప్పాలంటే ఎప్పుడు బూతులు మాట్లాడుకొని జరుగుతుంది. ఇలా బీసీలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులు, వృత్తుల కులాలు. ఇవాళ డేటా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర డేటా లేదు. ఆ డేటా కలెక్ట్ చేయమని చెప్పిన 13వ తారీఖు జనవరి రోజు చెప్పిన, 18వ తారీఖు నాడు చెప్పిన, దాని మీద క్లారిటీ లేదు. నేను చెప్పిన సార్ ప్రత్యేకంగా లెటర్ రాసి వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. కలెక్టర్లు మీరు గైడ్ చేయండి సార్ అని చెప్పాను. మీరు కలెక్టర్లు గైడ్ చేస్తే కలెక్టర్ వాళ్ళు గైడ్ చేసింది లేదు, ఏం లేదు. అంటే ఇదంతా బీసీలను వ్యతిరేకించడం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే బీసీలు మేల్కోవాలి. అది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. రైట్ రామరెడ్డి గారు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. వాళ్ళ కులగణన సమగ్ర సర్వే చేసారు. ఆ రిపోర్ట్ ప్రజలలో పెడితే అయిపోవు కదా. కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో ఉంది సార్. కలెక్టర్ ఆఫీసులలో ఉంది. అది చెప్పకండి, పేపర్లలో అన్నింటిలో ఇస్తే అందరికి తెలుస్తుంది కదా. ఆ రోజు వచ్చింది సార్. 15 అండి. ఏడన్నా ఒక్కసారి చూపించండి. చూపిస్తాం. మీకు కావాలని మీ నెంబర్ చెప్పండి, మీకు పంపిస్తా. కేసీఆర్ ఇంట పెట్టుకుని అది ఏం చేయాలనో ఓట్ల కోసం రాజకీయం చేసిండు. కేసీఆర్ ఇంట ఎందుకు పెట్టుకుంటారు సార్? అది కేసీఆర్ చేయలే, కలెక్టర్లు చేసిరు, ఎంఆర్ఓలు చేసిరు. బ్రహ్మాండంగా చేస్తే సార్ మీరు రాజకీయ అంశంగా వ్యతిరేకించండి ఏ పార్టీనైనా, మీ పార్టీని. కానీ
నేను కుటుంబ సర్వే చేశారు ఎంఆర్ఓ ఆఫీసులో ఉందంటే మీరు లేదంటున్నారు. ఆ రోజు ఈనాడు పేపర్లో అన్ని పేపర్లలో రాశారు. అందరు సమగ్ర ఇక వీళ్ళు మీరు తెచ్చిపెట్టింది ప్రజలకు చూపిస్తుంది దాన్ని అసెంబ్లీలో పెట్టి అందరు చూపిస్తే అసెంబ్లీలో పెట్టుకోలేదు ఇప్పటికి సార్ మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి తెలిస్తే ఏ కులాలను ఏ విధంగా చేయాలి అనే ఆలోచన చేసి అది నేను ఏమంటున్నా ఇప్పటికైనా మీరు 2015 సర్వే కావాలంటే ఎంఆర్ఓ ఇస్తాడు. 2000 కుటుంబ సర్వే కావాలంటే ఎంఆర్ఓ ఇస్తాడు. మీరు రాజకీయ అంశాలు మాట్లాడండి తప్ప దాన్ని వ్యతిరేకించకండి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సర్వే చేస్తే 52% ఎక్కువ వచ్చింది. అంటే ఈ 10 సంవత్సరాలలో బీసీలు పెరగరా? ఎందుకు పెరగరు? నమ్మకండి. మరి మీరు మిమ్మల్ని నమ్మని ఎవరు అనడలేదు కదా. మీ స్టాండ్ ఏదో చెప్పండి. మీ బీజేపీ స్టాండ్ ఏదో చెప్పండి. ఇలా బీజేపీ వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. 2019 ఈడబ్ల్యూ చట్టం తీసుకుని వచ్చినందుకు ఆ రోజు మీ పెదవులు మూసుకున్నారా? ఎందుకు నష్టం జరుగుతుందంటే ఇలా 2 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి 8 లక్షల ఈడబ్ల్యూ అని చెప్పారు. ఆ రోజు మీ బీసీ నాయకులు ఏం చేశారు? 2019 ఈడబ్ల్యూ చట్టం ఎందుకు వ్యతిరేకించలేదు? ఇది బీసీల వాటా చేయడం కోసం మాట్లాడడానికి క్లారిటీ ఉండాలి. మీరు రాజకీయ అంశాలను వ్యతిరేకించండి, కానీ బీసీకి సంబంధించిన దాంట్లో ఏం జరిగింది అనేది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా మాట్లాడొద్దు. రైట్ ఓకే రామరెడ్డి గారు మీరు చెప్పండి. మీరు మైనార్టీకి రిజర్వేషన్లు ఇచ్చింది మీరు కాదా? మీరు యాక్సెప్ట్ చేయలేదా సార్? మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చింది మీరు ఏమైనా యాక్సెప్ట్ చేసిరా? మీరు చెప్పండి. ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయాలని చూసినాం. మీరేమైనా మీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిందా? మేము ఎస్టీ రిజర్వేషన్ కూడా పెంచాలనుకున్నాం. మీ ముఖ్యమంత్రి ఫెడరల్ వ్యవస్థలో ప్రధానమంత్రిని ఏ విధంగా చూడాలనో రాష్ట్రపతిని ఏ విధంగా చూడాలనో చూసిండా? ఎందుకు చూడలేదు? మీ ప్రధానమంత్రి గారు వచ్చి గజ్వేలిలో మీ ప్రధానమంత్రి గారు గౌరవ్ మోడీ గారు వచ్చి గజ్వేలిలో నల్లా తిప్పిండు తిప్పిన తర్వాత తెలంగాణను చిన్న చూపు చూస్తున్న ఉద్దేశంతో మీ మోడీ గారిని మా గౌరవ్ కేసీఆర్ గారు పక్కన పెట్టిన వాడు వాస్తవం. అది మీరు గ్రహించాలి. రామరెడ్డి గారు కులగణనతో పాటు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రామరెడ్డి గారు వినండి, ఇనేది నేర్చుకోండి మొదలు. రామరెడ్డి గారు కులగణనతో పాటు నేర్చుకుంటా 2019 ఈడబ్ల్యూ వచ్చి మీరు మాట్లాడిరా? మీరు ఉన్నారా తెలంగాణలో? ఓకే రామరెడ్డి గారు, ఒకటి బీసీలకు అన్యాయం చేసింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో మాత్రం మైనార్టీలను తీసుకొచ్చి బీసీలలో కలిపి, అంతకుముందు నేను కాచిగూడ కౌన్సిలర్ ఎవరుండే? గోపాల్ గారు ఉండే. ఏది బీసీ రిజర్వేషన్ ఉంటే ఆయన బీసీకి వెళ్ళి 86 లో ఎలెక్ట్ అయ్యిండు. ఎందుకయ్యిండు? బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆయన అయ్యిండు. తర్వాత ఏమైంది? ఇవాళ బీసీ రిజర్వేషన్లలో ఉన్నోళ్ళు ఈ ముస్లింస్ తెచ్చి కూడా బీసీలలో కలిపితే అన్ని సీట్లు మజ్లిస్ పార్టీకి వెళ్తుంది. మజ్లిస్ పార్టీ అంతకుముందు తప్పని పరిస్థితుల్లో ఎస్సీలను చేసారు, కానీ బీసీల దాంట్లో బీసీలకు సగం అన్యాయం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ దాంట్లో గెలిచిన వాళ్ళకు మేయర్ ఎస్సీ చేయాలంటే ఎస్సీ చేసారు, కానీ ఈ బీసీలకు అన్యాయం జరిగింది. లోకల్ బాడీస్ లో మొత్తం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా కంటిన్యూ చేసింది. ఇవాళ నష్టం జరుగుతున్నది మైనార్టీస్. నేను ఇవాళ వ్యతిరేకం ఏంది అంటే, మైనార్టీస్ ను వాళ్ళు పాలకులండి. ఈడ రెడ్లు పాలకులు కాదు, ఫార్వర్డులు కాదు. ఈ తెలంగాణను ఏలింది 400 సంవత్సరాలు మైనార్టీస్. వాళ్ళని కూడా తీసుకొచ్చి బీసీలలో ఎట్లా కలుపుతారండి? అర్థం కాదు. వాళ్ళని ఎక్కడ చిన్న చూపులు లేదు. వీళ్ళ పక్కన వాళ్ళ మీద కూర్చుంటే కింద కూర్చున్నారు నిజాం పీరియడ్ లా జాగీర్దారులు కానీ వీళ్ళు కానీ. మీరు ఒకరి దాంట్లోకి వచ్చారు కల్లా కులం వల్ల ఇది చేస్తున్నారు, మతం కాడికి వచ్చారు కల్లా వాళ్ళు మా వాళ్ళని. నిన్న ఎమ్మెల్సీ కవిత ఒక మాట చెప్పారు, అంటే కులగణనతో పాటు జనగణన ఎప్పుడు చేస్తారు, అసలు చేసే ఉద్దేశం ఉందా లేదా? జనగణన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఈ ఇయర్ చేస్తారు అనుకుంటా. అది పార్లమెంట్ లో వాళ్ళు అడుగుతారు, ఆన్సర్ చెప్తారు. దానికి నేను ప్రధానమంత్రి కేంద్ర పార్టీ ప్రధానమంత్రి గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది మా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదు. చేస్తారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. ఈ ఇయర్ చేయాలి, ఈ ఇయర్ కంపల్సరీ చేస్తారు జనగణన అనేది ఉంది. జనగణన చేసిన తర్వాతనే బైఫర్కేషన్, అసెంబ్లీ సీట్స్ బైఫర్కేషన్ ఉన్నాయి, పార్లమెంట్ సీట్స్ బైఫర్కేషన్ ఉంటాయి. మనకు కూడా 153 సీట్లు కావాల్సి ఉంది, తెలంగాణకు కూడా, ఆంధ్రాకు 175. ఇవన్నీ కూడా జరుగుతాయి అని, ఎందుకంటే దాని ప్రకారం కంపల్సరీ చేస్తారు. అయిన తర్వాత ఒకటే నేనేమంటున్నా, బీసీ జనగణన జరిగిన దాంట్లో ఏం తప్పులు జరిగినాయి అనేది అది ప్రభుత్వం రేపు అసెంబ్లీలో పెడతామంటారు. అసెంబ్లీలో పెట్టినప్పుడు దాని మీద డిస్కషన్ చేసి ఏదైతుందో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రధానమంత్రిని బీసీని చేసింది అదే, ఇవాళ పార్టీ ప్రెసిడెంట్లను చేసింది బీసీలను చేసినాం.
ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ కూడా బీసీ అవుతుండొచ్చు, కావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీలో ఎవరైనా ఎప్పుడు వేస్తానో, ఇవాళ రాజ్యసభ వచ్చినా 2 బీసీలకే ఇచ్చినాం. ప్రాతినిధ్యం అంటే ఇది ఇట్లా కాదు, ఎమ్మెల్సీ దాంట్లో ఉన్న దాంట్లో కూడా బీసీకి ఇచ్చినాం. అందుకోసం సమన్యాయం భారతీయ జనతా పార్టీ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే దురల పార్టీలో ఉండి బీసీల గురించి కొట్లాడుతున్న దేనికి? అధికారం కోసం. ఈ భిక్ష కాదు, అడుక్కోవడానికి కాదు, అధికారం కావాలన్నాడు. ముఖ్యమంత్రి కావాలని అంటే ఆయన ఉంటే ముఖ్యమంత్రి ఈయన ఎప్పుడైతారు? బీసీలు అవుతారా? భారతీయ జనతా పార్టీలో, నేషనల్ పార్టీలలో అవకాశం ఉంటుంది తప్ప ఈ కుటుంబ పార్టీలలో మళ్ళీ బీసీలు అనేది కింద మంత్రుల వరకే ఉండగలుగుతారు. కానీ ముఖ్యమంత్రి అనేది ఏదైతుందో టాప్ పొజిషన్ కు వాళ్ళు పోలేరు. అందుకోసం ఇంతకుముందు మాట్లాడిన మా బ్రదర్ టీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం కొట్లాడితే ఆ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చి కొట్లాడితే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. రైట్ శశి గారు, మొత్తం మీద మీరు కొన్ని అంశాలు లేవనెత్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలి, ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి? ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటంటారు? దానికంటే ముందు ఒక 2 ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తానండి. ఒకటి, ఇటీవలనే మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసిందండి. తెలంగాణ రాష్ట్రంలో 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈ సమగ్రకు ఇంటింట కుటుంబ సర్వే ఏం చెప్తుంది? తెలంగాణ రాష్ట్రంలో 3,54,00,000 మంది జనాభా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఓట్లు లేనటువంటి వాళ్ళు 19 లక్షల. అసలు ఏమన్నా పొంత, ఈ లెక్కలకు ఏమన్నా పొంతనుందా? మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3,35,00,000 ఓటర్లు ఉన్నారంటే మీ సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ రాష్ట్ర జనాభా 3,54,00,000 మంది అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 19 లక్షలు 19 లక్షల చిన్నపిల్లలు ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఏంటండి ఈ లెక్క? ఇది ఒకటైతే, రెండోది, మొత్తం మీకు బీసీలు 46%, మైనార్టీ బీసీలు 10% కలుపుకుంటే మొత్తం 56% అని చెప్తున్నారు. మైనార్టీ బీసీలు 10% కాకుండా కూడా మేము మోర్ దాన్ 50% ఉంటాం. వాళ్లతో కలిపితే మేము 61% నుంచి 62% ఉంటాం. బట్ ఎందుకు ఇంత అసమగ్రమైనటువంటి సర్వేని ముందు పెట్టుకొని మళ్ళా ఏమి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా మేము శాసనసభలో ప్రవేశపెడతాం, తీర్మానం చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పటికే దశాబ్దాల అన్యాయం జరుగుతుందని మేము బాధపడుతుంటే ఇక ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంతకంటే దారుణమైనటువంటి అన్యాయం ఇంకొకటి ఉంటుందా? మళ్ళా దీనికోసం పోరాడాలి చేసినటువంటి అవసరం ఉంటుందా? ఇదొకటైతే, రెండోది, మీరు 42% రిజర్వేషన్ ఇవ్వలేరు అనేది చాలా స్పష్టమవుతుంది. ఎందుకనంటే దీనికి చాలా ప్రొసీజర్ ఉంటుందండి. ఏదో ఒక పార్టీ ప్రకటన చేసినంత మాత్రాన, ఒక ప్రభుత్వం ప్రకటన చేసినంత మాత్రాన రిజర్వేషన్ రావండి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం పోతేనే వస్తుంది. ఇదే విషయాన్ని నేను నిరంజన్ గారికి చెప్పాను, భూసాని వెంకటేశ్వరరావు గారికి చెప్పాను, ప్రభుత్వానికి అనేక లేఖలు రాశాను. సార్, ఇది ప్రొసీజర్ కాదు, ఇంత షార్ట్ టైంలో మీరు 42% రిజర్వేషన్లు తేలేరు, మీరు పోతున్న పద్ధతి కరెక్ట్ కాదు. 1970 నుండి ఫైట్ చేస్తే 1993 వరకు మీకు తమిళనాడులో 69% రిజర్వేషన్ వచ్చాయి. అంటే అంత సుదీర్ఘ కాలం పట్టింది అక్కడ అంత శాతం రిజర్వేషన్ రావడానికి. మీరు ఎకాఎకిన 23 నుంచి 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే అది 69కి వెళ్ళిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో 69% వెళ్ళిపోతుంది. మీకు అక్కడ 50% క్యాప్ ఉండగా 69% రిజర్వేషన్ ఎట్లొస్తుంది? కాబట్టి ఇప్పుడు ఒక కొత్త పల్లవి ఏమందుకున్నారు? ఇది మేము మొదటి నుంచి చెప్తుంది. మీకు చట్టబద్ధంగా మీరు రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు, లీగల్ గా మీరు ఇవ్వలేనప్పుడు, రాజ్యాంగ పరంగా మీరు ఇవ్వలేనప్పుడు మీ పార్టీ ద్వారా నిలబెట్టండి అన్నాను. నేను చెప్తున్నా, మొన్న ఇటీవల ఆర్టికల్ కూడా రాసిన దాంట్లో నేను ఏం చెప్పానంటే, మొత్తం 13,000 గ్రామ పంచాయతీలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీల్లో మా రిజర్వేషన్ ప్రకారం 2,260 గ్రామ పంచాయతీలు మాకు వస్తాయి 23% రిజర్వేషన్ తోటి. కానీ 6,500 గ్రామ పంచాయతీలు ఓపెన్ లో ఉంటాయి. కాబట్టి మేము మొత్తం 10,000 గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తామని చెప్పింది. అంటే మీరు రిజర్వేషన్లు ఇచ్చుడు కాదు 42%, మేము మొత్తం 10,000 గ్రామ పంచాయతీల్లో బీసీలు నిలబెడతాం పట్టండి అని చెప్పిన వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలా? ఎప్పుడు 42% ఇస్తామని చెప్పాలా? మళ్ళీ సంప్రదింపులు జరగాలి కదా రెండు ప్రభుత్వాల మధ్య. కాబట్టి ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ. మళ్ళీ ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే గ్రామ పంచాయతీలు ఊరుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబెడితే ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తారు. ఇది జరగదా? గ్రామ పంచాయతీలో జరిగేటటువంటి రాజకీయ వాతావరణం మనకు తెలియదా? కాబట్టి ఇదొక రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది కదా.
అందుకని ఈ రిజర్వేషన్లు మీరు ఇవ్వలేకపోతే మేము చేసే పని ఏంటంటే మొత్తం 10,000 గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ పోగా మిగిలిపోయిన అన్ని గ్రామ పంచాయతీల్లో బీసీలే పోటీ చేస్తారు. అప్పుడు రాజకీయం ఎట్లుంటది అనేది ప్రభుత్వాలు పార్టీలు చూస్తాయి. ఓకే ఓకే రైట్. వెంకటేశ్వర గారు మీరు కంక్లూడ్ చివరిగా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ గౌరవం ఏం చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి బయటకు వచ్చి చేయమని చెప్తున్నారు. అంటే 2019లో సార్ బీజేపీలోకి వెళ్ళి బయటనే ఉండే అంటూ ఏడబ్ల్యూఎస్ చట్టం తీసుకొచ్చినప్పుడు పార్టీ వేరు, బీసీ అంశం వేరు. నేను ఏమంటున్నానంటే రాజకీయంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కుల గురించి మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ స్టాండ్ కులగణ మీద ఏంటంటే ఈ తప్పుల తడక మీరు కమిటీలో పెట్టొద్దు, అసెంబ్లీలో చర్చ పెట్టొద్దు, దీన్ని డిజాల్వ్ చేయండి, దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు గౌరవ శేషు గారు చెప్పిండు కదా, విఫలంగా చెప్పారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పార్టీలు వేరండి, పార్టీలు వేరు, ప్రజలు వేరు. మీరు అభివృద్ధి సంక్షేమం వైపు బీసీలకు న్యాయం చేస్తారని మీ కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ కావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇప్పుడు మిగతా 6 ఉన్నటువంటి మినిస్టర్ పదవులను 5 మినిస్టర్లు ఇవ్వాలి. మీరు 5 మినిస్టర్లు ఇస్తే అప్పుడు ప్రజలు నమ్మడానికి ముందుకు వస్తారు. ఇంకొకటి ఏంటంటే 20,000 కోట్లు మీరు అని చెప్పారు, ఎవ్రీ ఇయర్ ఏదో చెప్పారు, మొత్తం 1,00,000 కోట్లు చెప్పారు. 20,000 కోట్లు సంవత్సరానికి 1,00,000 కోట్లు బీసీ డిక్లరేషన్ కు మేము ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మరి 1 year అయిపోయింది, ఇప్పుడు 20,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు 1 year అయిపోయింది కదా సార్. అంటే మొత్తానికి ఇదంతా బూటకం అనేది తెలిసిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలో ఈ కులగణన గురించి ఈ కమిటీ రిపోర్టు ఏం చేయడానికి వీలు లేదు, చేయొద్దు. ఒకవేళ చేసినా కూడా మేము ముందు స్టెప్ ఎత్తాం బీసీ వాదులుగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లారిటీ నాడు మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. ఇలా స్పష్టంగా కనబడుతుంది 70 లక్షల మంది ఈ కులగణనలో గల్లంత అయిపోయారు. ఆ 70 లక్షల మందే బీసీలు, దాంట్లో ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు. ఆదివాసులు, ఇవాళ నేను ఏమంటున్నా, ములుగు జిల్లాకి వెళ్తే ఆదివాసులు ఎక్కడెక్కడనో గూడాలలో ఉంటారు. గౌరవ్ కేసీఆర్ గారు 13,000 గ్రామ పంచాయతీలు కాకుండా ఇంకా 3,000 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు తాండల గ్రామ పంచాయతీలు చేశారు. దాని మీద మీకు సర్వే లేదు. మీరు ఏం సర్వే చేశారు? ఇది తప్పుడు సర్వే. నేను మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే మీరు సర్వే చేస్తానని ముందుకొచ్చారు కాబట్టి సర్వే చేసుకోండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ లో. ఎట్లా చేయాలి సర్వే? మీరు ఫస్ట్ భౌగోళికంగా చూడండి, మీ ఎంఆర్ఓలకు మీ కలెక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వండి. ఒక్క సంతాన జాతిని కూడా మిగిలిపోకుండా తీసుకోవాలి. వాళ్ళ స్టేటస్లు ఏమున్నాయి, ఎక్కడెక్కడ జీవనోపాధి జరుగుతుంది. బాంబేకు, సూరత్ కు, గుజరాత్ కు, భీవండికి, సోలాపూర్ కు, ముంబై, దుబాయ్ కూడా వెళ్లిన వాళ్ళు ఉన్నారు. ఆ డేటా కలెక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు తెలంగాణలోనే ఉంటుంది. అది మీరు పరిగణలో తీసుకోవాలి. మీరు ఆధార్ కార్డు పరిగణలో తీసుకొని ఇప్పుడు 1,20,00,000 కుటుంబాలు ఉన్నాయి, 94 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ డేటా ప్రకారమే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 3.5 కోట్ల ఓటర్లలో మనకు తెలంగాణ జనాభా 4,20,00,000 ఉంటుంది అనేది ఇప్పటి అంచనా. అది 100% ఉంటుంది. మీరు చేసింది ఏంటి? 3,56,00,000 మందికి చేసినామని చెప్తున్నారు. 54 లక్షల మందికి మీరు 4% అంటే ఒక 20 లక్షల మంది ఈ కులగణలో పాల్గొనలేదంటారు. వాళ్ళు పాల్గొనరా? మీరు పాల్గొన్నట్టు చేయాలి కదా. మీ గవర్నమెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. మీ కులం ఏంది, మీ క్యాస్ట్ ఉపకులం ఏంది అనేది డేటా చేయాలి. మీరు పోవడంతోనే మీ ప్రశ్న పత్రం చెప్పేసి మీరు ఆన్సర్ చేయమంటే ఒక్కొక్క దగ్గర అర్ధగంట, గంట, హాఫ్ డే పట్టింది ఒక్కొక్క ఇంటి దగ్గర. ఇదంతా వీళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులల్లా, గ్రామ పంచాయతీ ఆఫీసులల్లా, మున్సిపల్ వార్డ్ ఆఫీసులల్లా డేటా కలెక్ట్ చేసుకొచ్చి ఫుల్ చేసి ఇలా పెట్టింది ఈ డేటా. ఈ డేటా అనేది శుద్ధ తప్పులతో ఉన్నటువంటి బీసీ కులగణన సర్వే. ఓకే రామరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా చివరిగా? ఏమంటున్నావు? కులగణన అనేది ఇది 100%. ఎందుకంటే ఓటర్స్ ఇది చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అయిన తర్వాత ఇంకొకటి కూడా, ఈ ఓటర్స్ లిస్టు దాన్ని మనం పట్టుకొని నేను చెప్పిన కదా ఇంతకుముందు, హైదరాబాద్ నగరం వాళ్ళు ఉన్న 70% జనాభాకు ఊర్లలో ఓట్లున్నాయి. మేము చెప్తున్నాం కదా, ఈడ ఉంటది ఈడ ఓటు ఉంటది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే బస్సులు పెట్టి వాళ్ళకు ఆటో కిరాయాలు ఇచ్చి, కార్ కిరాయాలు ఇచ్చి ఊర్లలో తీసుకుపోవడం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి 2 తావాలు ఉన్నాయి. దాంతో ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఓట్లు అవే ఉన్నాయి. ఆ ఓట్లను తీయవలసిన అవసరం ఉంది. 2 తావాల ఓట్లు ఉంటున్నాయి. ఆ దాంతో పెరగొచ్చు. ఈ దీంట్లో కూడా మనం ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేసింది సమగ్ర సర్వే ఏదైతే ఇది ఉందో, ఈ సర్వే కూడా తప్పుల తడకనే చేసారు. మా దగ్గర నా పక్కనే అపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో 40 ఇండ్లు ఉంటాయి అపార్ట్మెంట్స్. ఇప్పటి వరకు ఆడికి ఎవరు రాలేదు, సర్వే చేయలేదు. అందుకోసం ఇవన్నీ కూడా ఏదైతే ఉందో దానికి ఒక టైం ఇవ్వాలి. నెత్తి మీద కత్తి పెట్టి చేసినట్టు వాళ్ళకు ఒక్కొక్క ఫామ్ నింపాలంటే ఒక ఇంటికాడ మినిమం అర్ధగంట పట్టింది 4 నింపితే. టైం ఎక్కడుంది? సొంతంగా వాళ్ళు రాసి ఉంటారు. అవన్నీ కూడా ఈడ ఓటర్ లిస్టులు తప్పుల తడకనే ఉన్న వాస్తవం చెప్తున్నాం. హైదరాబాద్ లో ఈడ ఉంటాడు, ఇల్లు
ఈడ ఉంటే ఉప్పల్లా ఓటు పడుతుంది. ఈయన ఇల్లు ఈడ ఇల్లు అంటే ఎంత అయితే హైదరాబాద్ లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది కూడా అదే కారణం. 35-40 అవుతుందంటే ఎందుకంటే రెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు షిఫ్ట్ అవుతుంటారు, వాళ్ళ ఓటు ఈడు ఉంటుంది, ఆడికి షిఫ్ట్ కాదు ఓటు. వాళ్ళు ఆడ ఉన్న తర్వాత కొందరికి ఓట్లు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒక్క బూతులు ఉండదు, 2 బూతులు అల్లి ఉంటుంది, ఇంకొకటి తీసుకుపోయి ఇంకో 10 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ఎవరు తిరుగుతారు ఓటు వేస్తేందుకు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వ్యవస్థల లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వం చేయాలి. దాని మీద వెంటనే తీసుకొని ఏదైతుందో ఈ కులగణన కూడా సరైన రిపోర్ట్ తీసుకొని ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అపోహలలో ఉన్నారు అందరం కూడా, నాతో సహా 19%, 14%, 15% ఓసీలు ఉన్నారు, బీసీలు 42%, 46% అని, మైనార్టీస్ ఇవన్నీ కూడా సమగ్రంగా ఏదైతే లెక్కలు చూసుకుంటే సమగ్రంగా లేదు. కాబట్టి దీన్ని కూడా సరి చేయవలసిన అవసరం ఉంది. అయిన తర్వాత ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ లిమిట్ పెట్టుకొని చేస్తే చేయమనండి, ఎవరొద్దంటారు? ఇప్పుడు ఉన్న దాంట్లో చేస్తే సరిపోదు కదా, అది చేస్తామని ముందు ఏదో చూపిస్తున్నారు. కానీ 42% మీ క్యాబినెట్ లో వేయండి ఫస్ట్ అని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తున్నాండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.